హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. ఎలా అనిపించింది ఓజీ గ్లిమ్స్? ఓజీ గ్లిమ్స్ బాగుంది బ్రో. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ పవన్ కళ్యాణ్ సార్. అండ్ గ్లిమ్స్ చాలా బాగుంది. సుజిత్ తీయడం కానీ, తమన్ మ్యూజిక్ కానీ, అక్కడ తీసిన ప్రతి ఒక్క షాట్ కానీ కరెక్ట్ గా మ్యూజిక్ చాలా షూట్ అయింది. సో 25th ఇది రిలీజ్ కాబోతుంది ఓజీ. మేము ఆ సినిమా కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం. ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు చూడండి, ఎక్కడ ఏమంటారు ప్రాణాలు పోగొట్టుకునే విధంగా చేసుకోకండి, బ్యానర్లు కట్టండి, అన్ని చేయండి, ప్రాణాలు పోగొట్టుకోకుండా సినిమా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి చేరండి. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. తీయడం కెమెరామెన్ ఎవరో నాకు తెలియదు కానీ తీయడం మంచి షాట్స్ తీసాడు. కత్తి పట్టుకునే సీన్ బాగా నచ్చింది మాకు. సుజిత్ గారు ఒక ఫ్యాన్ బాయ్ గా ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రో. అంటే మేము అనుకునేది ఏంటంటే కేజీఎఫ్ మీద అంచనా వేస్తున్నాం. మరీ అంత ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఫ్యాన్స్ తక్కువ అంచనాలతో పోతే సినిమా హిట్ అవుద్ది. ఏదో ఎక్స్పెక్టేషన్స్ తో పోతే కొంచెం డిస్కరేజ్ గా బయటకు వస్తారు. సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. బిలో కేజీఎఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్. ఓకే, ఫైన్ ఇట్ ఈస్. ఇమ్రాన్ హష్మి గారి గురించి ఏం చెప్తారు? సో పవన్ కళ్యాణ్ పోటీగా ఇచ్చింది బ్రో. యాక్టింగ్ మటుకు పవన్ కళ్యాణ్ పోటీగా ఇచ్చింది. ఏ సినిమా అయినా చూసుకోండి, హీరోనే హైప్ చేస్తారు. సో పవన్ కళ్యాణ్ పోటీగా ఇమ్రాన్ హష్మి గారు ఖచ్చితంగా లుక్స్ పరంగా పవర్ స్టార్ ని డామినేట్ చేస్తారని అనుకోవచ్చా? లేదు బ్రో, పవన్ కళ్యాణ్ ని డామినేట్ చేసి అంటే ప్రీవియస్ గా నేను చూసిన దాంట్లో డామినేట్ చేసిందంటే భీమా నాయక్ లో రాణా గారు చేశారు. అట్లా ఏం ఉండదని ఈసారి మేము అనుకుంటున్నాం. అంటే ఇమ్రాన్ హాష్మి గారు డామినేట్ చేయలేదంటారా స్క్రీన్? చేయలేదు, మేము ఈక్వల్ గా చేస్తారని మేము అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇస్తాం మనం. ఎలా అనిపించింది ఆయన ఎలా అనిపించింది అంటే లుక్స్ కానీ అవన్నీ కానీ? చెప్తున్నా కదా బ్రో, బీభత్సం. మన ఆయన ఫోటో చూస్తే చాలు మనకు ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. నిజమా కాదా? ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి బర్త్డే కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు. అది ఎలా అనిపించింది ఫోటో? అది మామూలుగా లేదు, సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్నా. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఎట్లుంటది చెప్పు? మరి ఇప్పుడు ఎలా ఉంటది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం చూస్తుండు. కటౌట్లు, టపాసులు అన్ని పేలిపోతాయి. ఓజీనా ఉస్తాద్ భగత్ సింగ్? ఓజీ అన్న, ఫస్ట్ ఓజీ వచ్చేది. అంటే రెండిట్లో ఏది బాగుంటది అంటారు? రెండు బాగుంటాయి అన్న, రెండు బాగుంటాయి. సినిమా హిట్ కావాలనే తీస్తారు ఎవరైనా. నిజమా కాదా? హిట్ కావాలనే తీస్తారు, హిట్ అవుతుంది పక్క. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఓజీ? అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న, గ్యాంగ్స్టర్ ఫిలిం కదా, అందుట్లో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం. అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికి నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్. ఓజీ పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? నేను దాని గురించి చెప్పనన్నా.